పవన్ కళ్యాణ్కు మద్దతుగా సాయిధరమ్ తేజ్ ప్రచారం నిర్వహించేందుకు తాటిపర్తికి వస్తున్నారని తెలిసి భారీగా జన సైనికులు స్థానిక గజ్జాలమ్మ కూడలికి చేరుకుని పవన్ కళ్యాణ్కు మద్దతుగా నినాదాలు చేశారు. అక్కడికి సమీపంలో ఉన్న శిబిరంలోంచి వైకాపా వర్గీయులు జగన్కు మద్దతుగా నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సాయిధరమ్ తేజ్ తాటిపర్తి కూడలిలో మాట్లాడి చిన్న జగ్గంపేట వెళ్ళగా ఆయన తిరిగి వచ్చేలోపు వైకాపా వర్గీయులు టపాకాయలు కాల్చి కవ్వింపు చర్యలకు దిగడంతో పాటు నినాదాలు, వాగ్వాదాలు, తోపులాటలు సాగాయి. సాయిధరమ్ తేజ్ తిరిగి వెళ్తుండగా కాన్వాయ్పై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో పక్కనే ఉన్న నల్లల శ్రీధర్ అనే జన సైనికుడి తలకి తీవ్ర గాయమైంది. క్షతగాత్రుడిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను పంపించి బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయిధరమ్ తేజ్ పర్యటనకు అనూహ్య స్పందన రావడంతో తట్టుకోలేక ఉక్రోషంతో వైకాపా వర్గీయులు దాడికి దిగినట్లు జనసేన శ్రేణులు ఆరోపిస్తున్నాయి. దాడికి పాల్పడిన తీరును జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్కు స్థానికులు వివరించారు. ఇప్పటికే రోడ్డు ప్రమాదం నుండి బయటపడ్డ తేజ్ ఇప్పుడు రాయి ప్రమాదం నుంచి కూడా బయటపడ్డాడు.